ఇల్లు కూల్చడమేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? పట్టాలు, పన్ను రసీదులు ఉన్న మెడలు పట్టి గెంటేస్తారా? నోటీసులు లేకుండా కూల్చివేతలా? ఏమిటి అర్ధరాత్రి అరాచకం? సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొట్లాడతాం, కూల్చిన చోటే ఇల్లు కట్టిస్తాం. బాధితులను పరామర్శించిన బీఆర్ఎస్ కేటీఆర్. నిజంగా ఈ బీఆర్ఎస్ వాళ్ళని ఎందుకు ఒప్పుకోవాలంటే, బీఆర్ఎస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ హయాంలో కూడా కొన్ని ఇళ్ళను కూల్చడం జరిగింది. కానీ అప్పుడు వాళ్ళు చాలా తెలివిగా ఆలోచించి ఇల్లు కూల్చే ముందే వాళ్ళకి వేరే ప్లేసెస్లో ఇల్లులు కల్పించి, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చి, లేకుంటే వేరే దగ్గర జాగాలు ఇచ్చి, సో ఇట్లాంటివన్నీ చేసిర్రు వాళ్ళు. సో ఏదైనా ఒక ఇరిగేషన్ కడతా ఉన్నారంటే, లేదంటే ఒక చెక్ డ్యామ్ కడతా ఉన్నారంటే, అక్కడ ఒకవేళ చుట్టుపక్కల ఇల్లులు పోయినా, భూములు పోయినా, వాటికి మార్కెట్ వాల్యూతో సహా కొన్ని ప్లేసెస్లో ఇచ్చారు వాళ్ళు. ఎవ్వరిని కూడా నిజంగా చెప్పాలంటే, ఒక రైతును అవ్వచ్చు, ఒక పేదవాడిని, సామాన్యులని ఇంతగానం బాధ పెట్టిన రోజులైతే బీఆర్ఎస్ హయాంలో లేకుండే. నిజంగా మనం ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలు ఇల్లు కూల్చడమేనా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఖమ్మం వెలుగు మాటలలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన ఇళ్ల కూల్చివేత బాధితులను కేటీఆర్ గురువారం కలుసుకొని పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులు తమ కన్నీళ్లు ఆపుకుంటూ తమ వద్ద ఉన్న భూమి పట్టా కాగితాలు, ప్రభుత్వానికి కట్టిన ఆస్తి పన్ను రసీదులు, ఇంటి పన్ను కాగితాలు, విద్యుత్ కనెక్షన్ కోసం కట్టిన డీడీలను కేటీఆర్కి చూపించారు. ఇవన్నీ ప్రభుత్వమే ఇచ్చిన కాగితాలు కదా, మరి మా ఇళ్లను ఎలా కూల్చేస్తారని చెప్పి ప్రశ్నించారు. ఇక కేసీఆర్ ప్రభుత్వంలో జీవోల ప్రకారం దరఖాస్తు చేసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా నివసిస్తున్న తమను ప్రస్తుత ప్రభుత్వం అర్ధరాత్రి వేళ దౌర్జన్యంగా ఖాళీ చేయించిందని చెప్పి వాళ్ళు వాపోయారు. నిజంగా ఎంత దుర్మార్గం అంటే, ఎంత దౌర్జన్యం అంటే, నేను మొన్న ఒక డ్రోన్ షాట్ చూసిన. ఒక ఇల్లులు మొత్తం ఇట్లా డిమాలిష్ చేసేసి అక్కడ ఒక ఏమంటారు, ఒక్క ఇల్లు కూడా, ఒక గుడిసె కూడా కనిపిస్తలేదు అక్కడ. మొత్తం అన్ని డిమాలిష్ చేసుకుంటూ వేళ్ళు. నిజంగా ఆ ఇల్లుని కట్టడానికి వాళ్ళు ఎన్ని రోజులు శ్రమపడి, ఎన్ని రోజులు వాళ్ళ కష్టార్జితాన్ని, వాళ్ళ చెమట నూడ్చి దాచిపెట్టినటువంటి పైసలతోటి వాళ్ళు కట్టుకొని ఉంటారు. సో అర్ధరాత్రే వీళ్ళు ఖాళీ చేయించి దాదాపుగా ఒక 10,000 మంది పోలీసులను అక్కడ పెట్టి ఈ డీమాలిజేషన్ని వీళ్ళు అక్కడ చేయించడం జరిగింది రేవంత్ రెడ్డి సర్కార్లో. మరి ప్రజల ప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్పి రేవంత్ రెడ్డికి నేను ఒకటి అడుగుతున్నా. మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని ఒక పక్క డప్పు కొట్టుకుంటున్నారు, ఇంకో పక్కనేమో ఉన్న ఇళ్ళను కూలగొడుతున్నారు. ఏ విధంగా మాట్లాడుతున్నారో అసలు మీరు అర్థం కావట్లేదు. ఇక బాధితుల వద్ద ఉన్న అన్ని రకాల ధృవీకరణ పత్రాలను పరిశీలించిన కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేదలకు ఇల్లు కట్టించి ఇవ్వాల్సిన ఇందిరమ్మ రాజ్యంలో ఉన్న ఇళ్లను కూలగొట్టడం అన్యాయమని ధ్వజమెత్తారు. ఇక ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు, భూదాన్ బోర్డు పత్రాలు, కోర్టు ఆర్డర్లు ఉన్నప్పటికీ కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇళ్లను ధ్వంసం చేయడం అమానుషం అన్నారు. ఇక ఖమ్మంలో 150 ఏళ్లతో పాటు మహబూబ్ నగర్లో దివ్యాంగుల ఇళ్లను కూడా కూల్చివేయడం ఈ ప్రభుత్వ అరాచక పాలనను నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. ఇక కేవలం ఆర్డీఓను బదిలీ చేస్తే సరిపోదని, బాధితులకు న్యాయం జరగాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అంతే, ఓన్లీ ఆర్డీఓను బదిలీ చేస్తే ఎట్లా వీళ్ళకు న్యాయం జరుగుతుంది? అంత ఇల్లులు డిమాలిష్ అయిపోయిన వాళ్ళకి సడన్గా రోడ్డు మీదకి ఇచ్చేసారు కదా వాళ్ళని. ఇక కూల్చివేతకు గురైన కుటుంబాలకు కేటీఆర్ అండగా నిలిచారు. మీరు ఎవరు అధైర్యపడకండి, మీ అందరికీ మళ్ళీ ఇదే స్థలంలో ఇల్లు కట్టించి గృహప్రవేశాలు చేయించే బాధ్యత నాది అని హామీ ఇచ్చిండు కేటీఆర్. ఇక ఈ పోరాటంలో భాగంగా కలెక్టర్, చీఫ్ సెక్రటరీలను కలిసి బాధితుల పక్షాన నిలబడతామన్నారు. ఇక శాసనసభ, శాసన మండలి వేదికలుగా ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తామన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇక పేదల పక్షాన పోరాడాలని కేసీఆర్ ప్రత్యేకంగా చెప్పారని, బాధితులు ఐకమత్యంగా ఉండాలని చెప్పి అన్నారు ఇంకా కేటీఆర్. సో ఇక్కడికి పోయే ముందు మేబీ కేసీఆర్తో మాట్లాడుంటారు. సో ఇప్పటికి కూడా పేదల పక్షాన మనం నిలబడాలని చెప్పి కేటీఆర్ నాకు స్వయంగా చెప్పిండని వాళ్ళతో కూడా కేటీఆర్ చెప్పాడు. ఇక ప్రభుత్వం బాధితులను విడదీసే ప్రయత్నం చేస్తుందని, కానీ అందరూ కలిసికట్టుగా ఉంటేనే విజయం సాధించగలమని కేటీఆర్ సూచించారు. కలెక్టర్ తమతో అబద్ధాలు చెప్పారని బాధిత మహిళలు ఫిర్యాదు చేయగా అధికారులు ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగడతామని ఆయన భరోసా ఇచ్చారు. చట్టపరమైన అన్ని ఆధారాలు బాధితుల వైపు ఉన్నాయని, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ వారికి ధైర్యాన్ని నూరిపోశారు. ఈ కార్యక్రమంలో కొంతమంది పాల్గొన్నారు కేటీఆర్ తోటి.
కార్పొరేటర్లు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా నిజంగా ఇల్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా? ప్రజలను మానసిక క్షోభకు గురి చేయడమే ప్రజాపాలన? సో వీటన్నిటికి కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. అంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే ఇప్పుడు ఈ ఒక్క ఇష్యూ అని కాదు, మూసి ప్రక్షాళన పేరుతో మూసి ఒడ్డున ఉన్నటువంటి ఇళ్లను ఏదైతే బిల్డింగ్లు ఉన్నాయో, గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి, గుడిసెలు ఉన్నాయి, సో వీటన్నిటిని కూడా ప్రక్షాళన పేరుతోటి కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారు. లేదంటే ఇక్కడ ఏందది లంగరోజు మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్స్ వాటిని కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మేము అక్కడికి పోయి మాట్లాడితే ఒక్కొక్క మహిళ ఎంత ఏడుస్తుందంటే, మేము వారం రోజులు ఉంటే అన్నం కూడా తింటలేము, అసలు మాకు మింగలేక కక్కలేక సస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అంటే ఎటు పోతుంది అసలు? ఇప్పుడు మీరు ఏదైతే ప్రతి ఒక్క ఏరియా చూడండి, అంటే అప్పుడు 2014లో అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏది ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి అప్పుడు వాళ్ళు పర్మిషన్లు ఎందుకు ఇచ్చిర్రు? అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి ఆ స్థలం ప్రైవేట్ ల్యాండే, గవర్నమెంట్ ల్యాండ్ కాదని చెప్పి ఎట్లా నోటీసులు జారీ చేసిర్రు? మళ్ళీ ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదు లేదు అది ప్రైవేట్ ల్యాండ్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్, మూసీ నదిలో ఉన్నటువంటి మూసీ నది చుట్టూ ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండే అని చెప్పి మీరు మళ్ళీ ఆ ఇళ్లను కూల్చేటువంటి ప్రయత్నం ఎట్లా చేస్తున్నారు? సో ఖచ్చితంగా కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల జనాలకి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఏదో ఏంటంటే ఈయన డైవర్షన్ పాలిటిక్స్లో మెయిన్ లీడ్ ఎవరన్నా ఉన్నారంటే ఫస్ట్ ప్రైజ్ ఎవరికన్నా ఇవ్వచ్చు అంటే రేవంత్ రెడ్డిగా ఇవ్వచ్చు. సో ఎప్పుడు ఒక హాట్ టాపిక్ ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ ఒక హాట్ టాపిక్ తీసుకొచ్చి పెడుతున్నాడు. చూడండి ఒకసారి 2 ఇయర్స్లా ఎన్ని చేసిండు. హైడ్రా పేరుతోటి కావచ్చు, మూసి ప్రక్షాళనని కావచ్చు, ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఇది కావచ్చు, ఎన్ని ఇళ్ళు డిమాలిష్ అయిపోయినాయి. ఒక గ్రామమే ఎక్కడవుతుంది? సో ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. అండ్ ఇక్కడ ముఖ్యంగా ఏదైతే డిమాలిష్ జరిగినటువంటి ఇళ్ళ ఓనర్స్ ఎవరైతే ఉంటారో ప్రజలు, వాళ్ళందరికీ కూడా మళ్ళీ వెంటనే అదే స్థలాలలో వాళ్ళకి ఇల్లు కట్టించి నిజంగా కేటీఆర్ చెప్పినట్టుగా వాళ్ళకు గృహప్రవేశాలు కూడా ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ సర్కారే చేయించాలి.